నెల్లూరు జిల్లా కలిగిరి మండలం కుడుముల దిన్నెపాడు గ్రామంలో పిచ్చి కుక్కల దాడిపై స్పందించిన అధికారులు బాధితులకు తక్షణ వైద్య సాయం అందించడంతో పాటు వీధి కుక్కల నివారణకు సమగ్ర చర్యలు చేపట్టారు. కుడుముల దిన్నెపాడులో పిచ్చి కుక్క దాడిలో 15 మంది తీవ్రంగా గాయపడిన ఘటనపై కలిగిరి మండల ఎంపీడీఓ ప్రత్యూషారెడ్డి వైద్యులు మరియు మెడికల్ సిబ్బందితో కలిసి గ్రామాన్ని స్వయంగా సందర్శించారు. బాధితులను పరామర్శించి వారికి తగిన జాగ్రత్తలు సూచించడమే కాకుండా గ్రామ పంచాయతీ నిధులు, స్వచ్ఛంద సంస్థలు మరియు పశు సంవర్ధక శాఖ భాగస్వామ్యంతో వీధి కుక్కలన్నిటికీ రేబీస్ వ్యాక్సిన్ వేయిస్తామని, అలాగే అనిమల్ బర్త్ కంట్రోల్ కార్యక్రమం ద్వారా ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతామని ఎంపీడీఓ హామీ ఇచ్చారు. రోడ్లపై ఆహార పదార్థాలు వేయవద్దని ప్రజలను కోరుతూ ఒకవేళ కుక్క కరిస్తే వెంటనే గాయాన్ని సబ్బు, నీటితో బాగా కడిగి తక్షణమే వైద్య చికిత్స పొందాలని ఆరోగ్య శాఖ అధికారులు ఈ సందర్భంగా గ్రామస్తులకు అవగాహన కల్పించారు. అందరికీ నమస్కారము. ఈరోజు కృష్ణారెడ్డిపాలెం గ్రామ పంచాయతీ సంబంధించి కుడుములదిన్నెపాడులో నిన్న కుక్క కాటు గురైన వాళ్ళని తగు జాగ్రత్తలు చెప్పడానికి ఇక్కడికి రావడం జరిగింది. ముందుగా ఏంటంటే పంచాయతీకి సంబంధించిన నిధులు ఉన్నట్లయితే రేపు స్వచ్ఛంద సంస్థల సహకారంతో, అట్లాగే మన వెటర్నరీ డిపార్ట్మెంట్ సహకారంతో ఉన్న కుక్కలన్నిటికీ కూడా రేబీస్ వ్యాక్సిన్ వేయించడం జరుగుతుంది. అట్లాగే మిగతా కుక్కలన్నింటినీ కూడా స్వచ్ఛంద సంస్థల సహకారంతో యానిమల్ బర్త్ కంట్రోల్ ప్రోగ్రామ్కి తరలించడం జరుగుతుంది. గ్రామ ప్రజలందరికీ విజ్ఞప్తి ఏంటంటే మనం తినే ఆహార పదార్థాలు బయట వేయకుండా చూసుకుంటే కుక్కల సంతతి పెరగకుండా ఉంటుందని తెలియజేస్తున్నాను. అట్లాగే మామూలు కుక్కలు అనేది, తర్వాత అవి ఏ కుక్కలు అనేది మనకు తెలియదు కాబట్టి మొదటగా కుక్క కరిచినప్పుడు ఫస్ట్ ఎక్కువగా వాటర్ తోటి, సబ్బుతోటి దాన్ని క్లీన్ చేయడం అనేది ప్రాధాన్యతగా తీసుకొని అందరూ అవగాహన కలిగి ఉండాలని కోరుకుంటున్నాను. సో ఇవి దీర్ఘకాలికంగా అయితే ఏబీసీ పద్ధతిలో వాటిని నివారించడానికి వీలవుతుంది కాబట్టి ఈరోజు ఇక్కడ కరిచిన అందరినీ కూడా ఒకసారి పలకరించి తగు జాగ్రత్తలు చెప్పడానికి నేను, మన డాక్టర్ గారు, మెడికల్ సిబ్బంది, అట్లాగే పంచాయతీ సిబ్బంది అందరూ వచ్చాము. సో ఇది నా వైపు నుంచి నేను చేస్తానని తెలియజేస్తాను. నిన్న మన కలిగిరి మండలంలో జరిగిన ఈ కుక్క కాటుకు సంబంధించిన వాళ్ళందరికీ కూడా మనం వ్యాక్సిన్ వేయడం జరిగింది. అలాగే వాళ్ళు తినవలసిన ఆహార విధానాల గురించి కూడా వాళ్ళకి సూచించడం జరిగింది. ఎక్కువ మాంసం కానీ లేదా పుండుగా మారేటువంటి తిండి పదార్థాలు కానీ తినద్దని సూచించాము. అలాగే మా ఫీల్డ్ టీం కూడా మొత్తం అంతా సర్వే చేస్తారనేసి వీళ్ళ గురించి చూస్తామని చెప్పారు. ఏమున్నా కానీ వెంటనే రెస్పాండ్ అందరినీ పరామర్శించి వాళ్ళకి తగిన జాగ్రత్తలు మరియు ప్రికాషన్స్ చెప్తామని చెప్పి తెలియజేస్తాం. ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి, మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మనాలజీ, జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు, అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ, ఆపరేషన్ థియేటర్, క్యాథ్లా, 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే, అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్, పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా, అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంట లేఅవుట్, నెల్లూరు.